సిట్ వాళ్ళకు కూడా నేను క్లియర్ చేయడం జరిగింది. నేను చెప్పినాక సిట్ వాళ్ళు కూడా క్లారిఫికేషన్ తీసుకున్నారు. చిన్నప్పన్న నా పిఏ కాదు, 2014 నుంచి 19 వరకే నా పిఏ ఉన్నాడు, 18 వరకే. 19 నుంచి ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గా పనిచేశాడు. తర్వాత వివిధ ఎంపీల దగ్గర కూడా ఏదో కొంత పనిచేశాడని నాకు ఈ సాక్ష్యాధారాలు వచ్చింది. అది కూడా నేను సిట్టు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వీళ్ళు చెప్పినట్టు బోర్డులు సభ్యులు కానీ నేను కానీ మమ్మల్ని అందరినీ కూడా సిట్టు వాళ్ళు ఎంక్వైరీ చేశారు కదా. నన్ను కానీ, భూమన కరుణాకర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ అందరినీ ఎంక్వైరీ చేశారు. మా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటే వాళ్ళు సిట్ రిపోర్ట్లో రాసేవాళ్ళు కదా. వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇది కల్తీ జరిగింది, కల్తీ జరిగిన దానికి వీళ్ళు ప్రధానమైన బాధ్యులు ఇంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు అక్యూజ్డ్ లిస్ట్ కూడా చేశారు. ఇప్పుడు దానికి మళ్ళీ వీళ్ళు వేరే కమిటీ వేయాలని, ఏ కమిటీ అయినా వేసుకోమండి. అక్కడ ఏమవుతుంది, కేవలం మనకు అర్థమయ్యేది ఏంటంటే కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇందులో ఇన్వాల్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరం చేసినట్టయితే, మరి ముఖ్యంగా నేను కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇన్వాల్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేర్చే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేశారు అని వాళ్ళు కుట్రపూరితంగా ఆరోపించే కార్యక్రమం చేస్తున్నారనే దానికి ఇది నిదర్శనం. ఈ అంశాలన్నీ మీకు క్లారిఫై చేయడం కోసమే నేను చెప్పాను. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ఎంక్వైరీ కమిటీ చేయాలనుకుంటున్నారో, స్పెషల్ కమిటీ చేయాలనుకుంటున్నారో క్లియర్గా మనకు అర్థమవుతుంది. నాకు తెలియదమ్మా ఇంకా. ఓకే, వేస్తే మంచిదే, కానీ వాళ్ళ ఉద్దేశం ఏందని అర్థమవుతుంది కదా. పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, నన్ను, ఇంకో నాయకులను, ఎవరినో కొన్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసి వీళ్ళ దురుద్దేశపూర్వకంగా వీళ్ళు మా మీద అంటగట్టే కార్యక్రమం చేస్తున్నారు. అది క్లారిఫై చేయడానికే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టాను. అందరూ మాట్లాడండి. అదేనమ్మా, నేను అదే కదా క్లారిఫై చేస్తున్నాను. చర్యలు తీసుకొని నా దృష్టికి సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ వస్తే చర్య తీసుకోకుండా గమ్ముగా ఉండేవాడిని అయితే నేను ఎందుకు రాస్తాను సిఎఫ్టిఆర్ఐకి పంపించమని? అది అధికారులు చర్యలు తీసుకోవాలని బాధ్యత అధికారులది. నేను రిపోర్ట్ రాసినప్పుడు కూడా అధికారులు అందరి చేత పర్మిషన్ తీసుకొని ల్యాబ్కు పంపారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత అధికారులది. ఎవరెవరైతే కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నారో అని మీరు వాళ్ళు సప్లయర్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులది. వాళ్ళు మా బోర్డుకి చెప్పాలి, తీసుకురాల. దానికే కదా మేము చెప్పేది. సిట్టు వాళ్ళు కూడా అదే చెప్పారు, మేము చెప్పడం కాదు. సిట్టు చార్ట్ షీట్లో కూడా అదే చెప్పడం జరిగింది. దానికి దీనికి ఏం సంబంధం? ఎంతోమంది భక్తులు సోమవారం దర్శనానికి పోతుంటారు. చంద్రబాబు నాయుడు కదా ఇవంతా కారణం. ఈరోజు ఎవరు దీనికి ఈ పరిస్థితి రాదు? సోమవారం భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు దీనికి కారణం? మీరు చెప్పండి. ఎందుకు మేము సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది? నేను తప్పు చేస్తుంటే నేను పోయి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానా? సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ని నేను తొక్కుపెట్టే పని అయితే నేను ఎందుకు రాస్తాను సిఎఫ్టిఆర్ఐ పంపించమని? నేను అధికారులను అడగపోవటానికి కారణం వాళ్ళు గీ సప్లై జరిగిన దాంట్లో ఏమన్నా కల్తీ జరుగుంటే మన దృష్టికి బోర్డు దృష్టికి తీసుకురావాలి కదా. వాళ్ళు తీసుకురాలా. వాళ్ళు ఇంకో అంశం ఏంటంటే ఇప్పుడు దాంట్లో మొత్తం కెమికల్సే ఉన్నాయి, కానీ కల్తీ జరగలేదు అన్నది ఒకటే తప్ప కెమికల్స్ ఉన్నాయి, నెయ్యి కాదు అనేది మాత్రం దాంట్లో స్పష్టంగా చెప్పినా కూడా ఓన్లీ కల్తీ జరగలేదు అన్నదే వైసీపీ చెప్పింది. కెమికల్స్ కలిసిన విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు? ఆ రోజు కోర్టు ఏం చెప్పారమ్మా? సుప్రీంకోర్టు జంతు కొవ్వు కలిసిందా? ఎందుకంటే జంతు కొవ్వు కలిసిందంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఎంతో పవిత్రంగా దాంట్లో సరే మిగతా కల్తీ జరిగిందని చెప్పి హయాంలో కూడా ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి. అప్పుడు అదే సప్లయర్స్ చేస్తా ఉన్నారు. 2018లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇదే పార్టీలు ఎవరైతే సప్లై చేస్తూ ఉన్నారో అప్పుడు కూడా ట్యాంకర్స్ రిజెక్ట్ అయినాయి. మరి